నేటిదిన వాక్య ధ్యానం కొరకు 91వ కీర్తన 4వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం నిమిత్తమై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మలను మీరు బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఆయన వాగ్దానం చేస్తున్నారు కదా, తన రెక్కలతో ఆయన మనల్ని కప్పేటటువంటి దేవుడు. ఈ దీవెన ఆయన ఎవరికి అనుగ్రహిస్తారు, ఎవరు పొందగలరు అని అంటే 91వ కీర్తన మొదటి చరణంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనుషుడు తనను కలుగు చేసినటువంటి దేవుని ఆశ్రయిస్తే నిశ్చయంగా అపవాది శోధనల నుండి, సమస్యల నుండి, అవిధేయులైనటువంటి వారి మీదకు వచ్చే ఉగ్రత నుండి ఆయన మనలను కాపాడేటటువంటి దేవుడై ఉన్నారు. ఎందరైతే ఆయన చాటున, ఆయన నీడను ఉండుటను నిర్లక్ష్యం చేస్తారో ఈ వాగ్దానము తమ జీవితంలో వారు పొందలేరు. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని 32వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉండగా ఐగుప్తు దేశస్తుల మీదకు వచ్చినటువంటి ఆఖరి తెగులు వలన ఇశ్రాయేలీలు నష్టపోకుండా దేవుడు తన రెక్కలతో కప్పి వారిని కాపాడినటువంటి విధానం ఎంతో ఆశ్చర్యం. నిజమే, ఆయన తన రెక్కలతో కప్పి మనకు కలుగు చేసేటటువంటి దీవెనలు ఏంటంటే 91వ కీర్తన 5, 6, 7 చరణాల్లో రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనా నీవు భయపడకుందువు. నీవు ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 10, 11, 12 చరణాల్లో నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని మిగిలినటువంటి వచనాల్లో పలు దీవెనలు మనం చూస్తాం. ఇటు దీవెనలకు మనం పాత్రలం కావాలంటే నేడు విన్న వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించు వారమై ఉండాలి. ఆయన రక్షించు విధానం ఏంటో తెలిసి ఆయన వాక్య ప్రకారం మనం ప్రవర్తించకపోతే అపవాదికి అప్పగింపబడి దేవుని దీవెనలకు మనం దూరస్తులం అవుతాం కనుక నేడు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న నీ మాటల చేత మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవాపరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. పలు సమస్యల్లో చిక్కుకొనిన వారు మీరు రెక్కలతో తమను కప్పి వారికి అనుగ్రహించినటువంటి దీవెనలకు పాత్రులగునట్లుగా నేడు విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి వారును విడుదల, మేలు పొందుదురుగాక. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి. ప్రతి బలహీనత నుండి విడిపించి మేలు కలుగు చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక, ఆమేన్.